భువనగిరి పట్టణ పరిధిలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి ప్రతి ఏటా వస్తామని భక్తులు అన్నారు. నూతన సంవత్సరం కావడంతో దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూరి వెంకటేష్ యాదవ్ అన్నారు. ఒకప్పటి కంటే రోజురోజుకు ఆలయం మరింత అభివృద్ధి చెందిందని, ఆలయ నిర్వాహకులు కూడా ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నారని ప్రతి ఏటా వచ్చే భక్తులు అన్నారు. కోరిన కోరికలను కొంగు బంగారంలో తీర్చే అమ్మవారికి ముడుపులు చెల్లించి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకున్నామని సోమవారం సాయంత్రం 5 గంటలకు భక్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోటకూరి పోషమ్మ, తోటకూరి కలమ్మ, తోటకూరి విజయలక్ష్మి, మేకల లింగస్వామి యాదవ్, ఉడత అమరేందర్ యాదవ్, మేకల భాను యాదవ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ అక్కడ ఉన్నట్టున్నారుగా. కొబ్బరికాయ కొట్టుర్రీ, కొట్టుర్రీ. Gracias.
వీడియో ముందుగా అందరికీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దైవ దర్శనానికి వచ్చేసినటువంటి భక్తులకు వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతాల నుంచి, పట్టణం మరియు మండలం నుంచి అందరూ భక్తులకు వచ్చేసినటువంటి ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుండి కానీ దగ్గర నుండి కానీ వచ్చేసినటువంటి ప్రాంత ప్రజలకు నాకు నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ సెంటిమెంట్గా అమ్మవారును శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని పోతూ కానీ వస్తా కానీ ఇక్కడ చేసుకొని అమ్మవారు తన ప్రశాంతంగా కోరుకుంటూ ఇక్కడ సేద తీర్చుకొని కూడా కూర్చొని అమ్మవారి దర్శనం చేసుకొని పోతానికి చాలామంది భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళకు సౌకర్యార్థము మంచినీళ్ళు కానీ ప్రసాదం కానీ ఏమున్నా వాళ్ళకు సౌకర్యం కానీ మేము దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము దగ్గరుండి చేస్తున్నాం. కాబట్టి మేము వాళ్ళకు కూడా భక్తులు వచ్చి అంతా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి పోతే కూడా మాకు అమ్మవారి దర్శనం చేసుకోకపోతే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే అమ్మవారిని ఎప్పుడు అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది మాకు వచ్చినప్పుడల్లా. ఏది కోరుకున్నా అవుతుంది. అమ్మవారు ఒడి బియ్యం పోస్తాం, బోనం తీస్తాము. ఇప్పుడు కూడా అమ్మవారిని నమ్ముకొని వచ్చినాము. పోచంపల్లికేది వచ్చినాం, మా కుటుంబం మొత్తం వచ్చినాం అందరం. అండి మేము పోచంపల్లి నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తూ ఉంటాం. మేము ఇక్కడికి రావడం వల్ల మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని ఒక నమ్మకంతో మా ఫ్యామిలీ తోటి వస్తున్నాము. ఈ ఇయర్ కూడా ఇలా రావడం, మాకు దేవత దర్శనం కావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్న ఆనందంతో మేము ఇక్కడికి వస్తున్నాము. మేము ప్రతి ఇయర్ వస్తున్నాం. ఇప్పటికి ఎన్నోసార్లు మా ఇంట్లో మంచి ఏదైనా చేద్దామనుకున్నా ఇక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోవడం మాకు అలవాటుగా మారింది. ప్రతి విషయంలో మాకు తోడుగా అమ్మవారు ఉంటుందన్న ధైర్యంతో మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటాం. ఈ ఇయర్ కూడా అలానే మేము అండ్ అందరికీ హ్యాపీగా ఉండాలని, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి అన్నిట్లలో బాగా జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. ఒకప్పుడు చూస్తే ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు క్యూ లైన్ అనేది ఉండేది కదా, ఇప్పుడు మెయింటెనెన్స్ బాగున్నాయి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారు. భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వచ్చే భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి భువనగిరి గుట్ట కింద పిలిచిన భువనగిరి ఎల్లమ్మ తల్లి బోరెడు వరాలు ఇస్తూ అందరి కొంగు బంగారం చేసే భువనగిరి ఎల్లమ్మ లెక్క పిలిచింది. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చాలా రద్దీ చాలా ఉంది. భక్తులు చాలా వరకు మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మన అమ్మవారి కాడికి వచ్చి అమ్మవారి కోరికలు కూడా తీసి అమ్మవారి మొక్కులు మొక్కించి దర్శనం చేసుకొని పోతారు. అందరికీ మన ఇక్కడ ముడుపులు కూడా ఫేమస్. అమ్మవారి ముడుపులు కూడా చాలా ముడుపు కడితే ఖచ్చితంగా బోనం బియ్యం యాటతోటి వచ్చి అమ్మవారి కోరికలు తీస్తే అమ్మవారి కోరిక తీరుస్తుందని చాలా భక్తులు ఇవాళ సంవత్సరం కొత్త సంవత్సరంగా కొద్దిగా ఈ సంవత్సరం బాగా రద్దీగా ఉంది. మా గుడి చైర్మన్ అయిన తోడకూరి వెంకటేష్ యాదవ్ గారు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అన్ని అమ్మవారికి కల్పించిన ప్రసాదాలు ఇప్పటిదాకా అందరికీ సహకరించాము. వాటరు కూర్చుంటేందుకు పబ్లిక్ మంచిగా అన్నీ మన దగ్గర సాపా ఇట్లా అన్నీ చేయడము వచ్చే భక్తులు కూడా సంతోషంగా లైన్స్ కానీ అన్నీ కానీ సౌకర్యాలకు చేసి వచ్చే పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకోవడం అంతా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారు ప్రత్యేకత బోనం బియ్యం యాట తీస్తారు. భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు కోరికలు తీస్తారని పబ్లిక్ చాలా సంతోషపడుతున్నారు. దీనికి మంచి సౌకర్యాలు చేయించిన తోటకూర కృష్ణ గారి గురించి ఇదే ఫస్ట్ సంవత్సరం, ఇదే ఫస్ట్ టైం. మేము నేరేడ్మిట్ట నుండి వచ్చాము, సికింద్రాబాద్. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. మాకు అనుకోకుండా వచ్చాము. మేము అక్కడ కొత్తగా న్యూగా ఒకటి వచ్చింది, దానికోసం అని వచ్చాము. పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే
చాలా ఫేమస్ అని చెప్పారు కదా, సో ఏది కోరుకున్నా జరుగుతుంది అనేసి అని రష్ చూసి ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా. సో చూడాలి అమ్మగారు అనుగ్రహం ఎట్లుంటుందో ఈసారి కంపల్సరీ ఖచ్చితంగా వచ్చి ముగ్గులు తీర్చుకోవాలి కదా. ఎప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళము, ఇదే దారిలో చూస్తుండే వాళ్ళం కానీ రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. నా పేరు బాలరాజ్ అండి. మేము మల్కాజ్గిరి నుంచి వస్తున్నాము. గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నాము ఇక్కడికి. అమ్మవారిని కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి, ఏది కోరుకున్నా నెరవేరుతాయి. మరి ఇక్కడ కార్యనిర్వాహకులు వీళ్ళు కూడా ఏదైతే సహకరించడం కూడా బాగా సహకరిస్తారు. చైర్మన్ కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఎవరైనా కూడా వచ్చిన పబ్లిక్ని కానీ ఎవరికి ఇబ్బందులు కలగనివ్వరు, మంచి రిసీవ్ చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అదే ఎవరు ఏదైనా కూడా కోరుకున్నది మాత్రం కొంగు బంగారం జరుగుతుంది ఇక్కడ 100%. అది మేము గ్యారంటీ. అది ప్రతి మంగళవారము ఖచ్చితంగా వస్తాం మేము. మా ఇంట్లో ఏ పండుగ అయినా ఏదైనా కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంట్లో కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మా పిల్లల పెళ్ళిళ్ళైనా కానీ మా ఇల్లు గృహప్రవేశాలు అయినా కూడా ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి కోరుకున్నది ఖచ్చితంగా కలుగుతుంది. అది ఏంటంటే ఈరోజు మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. మల్కాజ్గిరి మేము మొత్తం మా కుటుంబ సభ్యులు 10 మంది వచ్చాము. అందరం ప్రతి వారం అట్లే వస్తాము. నమస్కారం. మేము ఇక్కడికి రావట్టి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇవాళ నూతన సంవత్సరం 2024 కారణంగా మేము అమ్మవారిని దర్శించుకుంటే మాకంతా ఈ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని చెప్పి మాకు ఒక సెంటిమెంట్ త్రూలా మేము ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. మేము ప్రతి మంగళవారం వస్తాం. మేము ఏం కోరుకున్నా ప్రతి ఒక్క కోరిక అమ్మవారు తీరుస్తారు. మాకు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సిబ్బంది కూడా చాలా మంచి గౌరవం ఇస్తారు. మంచి ఏమి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా దర్శనం అవుతుంది ఇక్కడ.